హాయ్ సినిగోర్వియర్స్, దిస్ ఇస్ శ్రావణి. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు మీ అభిమాన ఛానల్ జెమినీ టీవీ ద్వారా మీ ముందుకు వచ్చాను. మీరు ప్రతిరోజు జెమినీ టీవీలో 2 గంటలకి కళ్యాణ్ తిలకన్ సీరియల్ ద్వారా నన్ను చూడొచ్చు. అందులో నా క్యారెక్టర్ పేరు మాధురి. త్వరలోనే ఇంకో సీరియల్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. నేను ఇంతకుముందు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అసలు ఈ మీడియాలోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. ముందు అనుకోకుండా వచ్చాను. తెలిసిన అంకుల్ ద్వారా, ఆయన కూడా మీడియాలో చేయడం ద్వారా అనుకోకుండా ఆయన సెల్లో ఫోటోగ్రాఫ్ చూశారు. అలా నాకు కాల్ వచ్చింది, అవకాశం వచ్చింది. నాకు మొట్టమొదట ఛాన్స్ ఇచ్చింది రాజచంద్రవర్మ గారు. ఆయన మా గురువు గారు, అన్నయ్య అంతా ఆయనే. ఆయనకి మాత్రం ఎప్పుడో రుణపడి ఉంటాను. రీజన్ ఏంటి అంటే, ముందు నుంచి నాకు మీడియా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు. మేము ఈ హైదరాబాద్ వచ్చి కూడా 7 years అవుతుంది. ఇంతకుముందు మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం, మాది ఈస్ట్ గోదావరి. అనుకోకుండా నేను ఇటు రావడం, మా అంకుల్ ద్వారా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం, వర్మ గారు అవకాశం ఇవ్వడం, ఇలాగే నేను ఈ రంగంలోకి వచ్చాను. తప్పకుండా సినిమాల్లో మంచి రోల్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానండి. కాకపోతే ఈ మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ ఏదన్నా ఎంటర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇలా వచ్చాను. అండ్ ఈ కళ్యాణ్ తిలకంలో నేను ప్రజెంట్ మదర్ రోల్ చేస్తున్నాను. అండ్ ఇంకో ప్రాజెక్ట్లో అయితే నేను యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే చేస్తున్నాను. అంటే ఒక సిస్టర్ రోల్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్ నాకు ఏమైనా మూవీ ఆఫర్స్ వచ్చినా అంటే క్యారెక్టర్ బట్టి మంచి రోల్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీడియాలోకి వచ్చిన తర్వాత సీరియల్, మూవీస్ అనేది ఏమి ఉండదండి. ఏదైనా సరే మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. అంటే యాక్చువల్లీ మీరు అన్నట్టే ముందు నాకు అది ఉంది. మీడియా అనగానే ముందు మా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. అండ్ మెయిన్ మా డాడీ ఆయన ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను వచ్చాను. ఈ మీడియాలోకి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం మా వాళ్ళు వద్దు, మానేసాయని కూడా అన్నారు. మా తమ్ముళ్ళు తిట్టడం కూడా జరిగింది. బట్ మా డాడీ ఎంకరేజ్ చేశారు. ఆయన ద్వారానే నేను మీడియాలోకి వచ్చాను. అండ్ ఇప్పుడు మాత్రం అందరూ సాటిస్ఫై అయ్యారు. అంటే ఒకసారి ఎంటర్ అయితే కానీ అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలీదు. మీడియా అన్నది బ్యాడ్ అన్నది మాత్రం చాలా రాంగ్ ఒపీనియన్ అండి. ఏదన్నా మనం ఉన్న బట్టే ఉంటుంది. అండ్ మేము చేస్తున్నాం కాబట్టి మేము అలా చెప్పడం కాదు. ఫస్ట్లో ఎవరికైనా భయం ఉంటుంది. సో నేను వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ టైం అంటే వెళ్దాము, చేద్దాము, అందులో ఏం ప్రాబ్లం ఉండదు అని అనిపిస్తుంది. కానీ కెమెరా, లైటింగ్స్ అవన్నీ చూడగానే భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అందులో వర్మ గారు చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్. ఆయన 2-3 సార్లు ఏడిపించేశారు కూడా. బట్ ఆయన షార్ట్ అప్పుడు తిట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. అంటే ఆయనకు కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడం కోసం అసలు మనల్ని ఫుల్ ప్రెషర్లోకి ఇన్వాల్వ్ చేస్తారనమాట. మనం ఎంత స్ట్రెస్ చేస్తాం మనల్ని అంత బెటర్ అవుట్పుట్ వస్తుంది అన్నది ఆయన అభిప్రాయం. అలాగే అసలు నాకు ఏమీ తెలియకపోయినా నేను ఈ మాత్రమైనా చేస్తానంటే దానికి కారణం వర్మ గారే. అండ్ ఇప్పుడు వరకు అయితే నేను నా బెస్టే చేశాను. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది సెకండ్ డే షూట్. మా సంచలన అని పాప క్యారెక్టర్ చేస్తుంది. తను మిస్సింగ్ సీన్స్ అనమాట. సో రోడ్డు మీద అది అంతా సర్చింగ్ సీన్స్ ఉంటాయి. అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. బట్ కానీ చాలా లవ్లీగా ఉంది అనమాట. అందరూ వచ్చేసి ఒక యాక్ట్రెస్ని చూడడం, అది మీరు ఏం చేస్తున్నారు, ఎలాగా, అది ఇది అని అడగడం నాకు మాత్రం చాలా కొత్తగా అనిపించింది. బాగుంది. అండ్ అదే మిస్సింగ్ సీన్లో మాత్రం వర్మ గారి చేత చాలా ఫేస్ అయ్యాను నేను ఆ ఫీల్ రావడానికి. కానీ ఎంత కష్టపడి చేసినా చాలా ఇష్టంగా చేశాను. అందుకే నాకు ఆ సీన్ మాత్రం బాగా ఇష్టం. అంటే నేను ఎప్పుడు స్క్రిప్ట్ పేపర్ కానీ సీన్ పేపర్ కానీ నేను చూడనండి. ఫస్ట్ కో డైరెక్టర్ని నేను కంటెంట్ ఏంటి అన్నది అడగడం జరుగుతుంది. కంటెంట్ అడిగిన తర్వాత ఆయన ఇది ప్రాసెస్ అని చెప్తారు. దాన్ని బట్టి నేను మైండ్ సెట్ చేసుకుంటాను ముందరే. ఆ తర్వాత అక్కడ వచ్చిన తర్వాత మానిటర్ అనేసి, అంటే ఫస్ట్ టేక్ చేసే ముందు అసలు ఎలా చేస్తున్నారు ఏంటన్నది చూస్తారు. అప్పుడు నేను డైలాగ్ పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారండి. నేను ఆ డైలాగ్ నేను ఒకసారి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అక్కడే. ఆ తర్వాత డైరెక్ట్ టేక్ తీస్తామండి. అది అంటే మనం ఒకసారి కంటెంట్ విని ఆ సీన్లో ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్గా అది ఎక్స్ప్రెషన్ అనేది డెఫినెట్గా వచ్చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రీసెంట్గా చేసిన సీన్. అది ఆ సీన్లో ఏంటి అంటే జస్ట్ అది బాగా ఏడ్చే సీన్ అనమాట. నేను అందులో చాలా సెంటిమెంటల్ రోల్ చేస్తున్నాను. ఆ సీన్ చేసేటప్పుడు ఏడుస్తూ డైలాగ్ చెప్పాలి. అది చాలా పెద్ద సీన్. యాక్చువల్లీ ఆ సగం డైలాగ్ కంప్లీట్ అయ్యేసరికి నేను ఎక్కెక్కి ఏడ్చేసానండి నిజంగా. అంటే గ్లిజరిన్ యూస్ చేస్తారు మేము ఏడవడానికి. బట్ వితౌట్ దట్ నేను ఎక్కెక్కి ఏడ్చాను. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను కంట్రోల్ చేయడానికి అరగంట పట్టింది మా డైరెక్టర్కి. అంతలా ఇన్వాల్వ్ అయిపోతాను. సీరియల్ స్టార్ట్ అవడానికి 1 week ముందు నుంచే నేను టీవీకి అతుక్కుపోయానండి. ప్రోమోస్ వస్తాయి కదా, కనీసం అందులోనే చూసుకుందాం అనేసి. నాకు చాలా ఇష్టమైన నాకు మీడియా అంటే చాలా ఇష్టం కాబట్టి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇంకా నేను మాత్రం టీవీని వదలలేదు. మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేసి చెప్పడం, 1 hour ముందు నుంచి టీవీ ముందు కూర్చోవడం, ఇలా మాత్రం ఫస్టే
చాలా ఇదిగా జరిగింది. నేను చాలా ఇష్టపడే చేశాను. అండ్ 6:00కి లొకేషన్ ఉండాలంటే నేను 5:30కి కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అంత అంత ఇంట్రెస్ట్ నాకు మీడియా అంటే. ఉందండి. యాక్చువల్లీ అందులో మా నా కాంబినేషన్‌లో చేస్తున్న అతనికి ఇద్దరు వైఫ్స్ ఉంటారు. సో, ఆయన బయట నుంచి వస్తారు. నేను చెప్పే డైలాగ్ ఏంటంటే, రండి వచ్చారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏంటండి అని ఆయన్ని క్వెషన్ చేయడం అనమాట. సో, ఆ డైలాగ్ అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశారు. ఫస్ట్ డే షూట్ కదా! అందులోనే అదే సీన్ ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఆయన షోల్డర్ మీద నేను పడుకునే సీన్ ఉంటుంది. యాక్చువల్లీ అది షోల్డర్ మీద పడుకోవాలి. ఆయన ఐస్ క్లోజ్ చేసుకుంటారు. నేను ఐస్ క్లోజ్ చేసుకొని ఉంటాను. ఆయన టేక్ తీసేశారు. టేక్ తీసేసి కెమెరా ఆఫ్ చేసేసి ఇంకా కంటిన్యూ అండి అన్నారు. మేము నిజమేమో అని అలా అనుకున్నాం. కావాలని 5 మినిట్స్ అలా ఉంచేశారు మమ్మల్ని. ఆయన బాగా ఫన్నీగా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో అంతే ఫన్నీగా ఉంటారు. ఇప్పటికీ అది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటాం మేము. రోల్ మోడల్ అంటే ఒక్కరిని రోల్ మోడల్ అని తీసుకోలేమండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో, మనం ఒక్కరినే పర్టిక్యులర్‌గా తీసుకోవడం అన్నది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మీలో ఒకటి నచ్చొచ్చు, మళ్ళీ పక్కనోళ్ళలో ఇంకోటి నచ్చొచ్చు. సో, ప్రతి ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి తీసుకోవచ్చండి. ఒకరినే రోల్ మోడల్ అని లేదు. నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం అండి. చాలా న్యాచురల్‌గా చేస్తుంది. ఆ ఫీల్ గానీ ఏదైనా సరే నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. పద్ధతిగా వచ్చారు, పద్ధతిగానే వెళ్ళిపోయారు. నెగెటివ్ రోల్స్ అంటే ఇప్పుడు మీడియాకి వచ్చిన తర్వాత ఈ రోలే చేస్తాం, ఈ రోలే చేయమని ఉండదండి. ఏ రోల్ అన్నా చేయాలి. యాక్చువల్లీ నేను చూడడానికి కొంచెం సెంటిమెంటల్ అంటారు. ఇప్పటివరకు నాకు అలాంటి రోల్సే వచ్చాయి. అండ్ నెగెటివ్‌గా కూడా కొత్త ప్రాజెక్ట్ వస్తుందండి. అందులో లైట్‌గా నెగెటివ్ షేడ్స్ కూడా చేస్తున్నాను. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మీడియాలో మనం వేరే ఎప్పుడు ఎలా ఉన్నా సరే ఒకసారి మేకప్ వేసుకున్నామంటే అది మన ప్రొడ్యూసర్స్ టైం అండి. మన టైం కాదు. సో, టోటల్లీ డెడికేట్ అయ్యే చేయాలి ఏది చేసినా. నా హాబీస్ ఏంటంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను డ్యాన్స్ చేస్తుంటాను. అండ్ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తోనే గడుపుతాను. అండ్ కాలేజ్కి వెళ్తే ఫ్రెండ్స్, బేకరీస్ ఇంకంతే. మ్యాక్సిమం అంటే క్యారమ్స్ ఆడడం అవన్నీ నార్మల్. బట్ డ్యాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం అండి.